గ్రేటర్ పరిధిలోని కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ సెల్. ఓవైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే మరోవైపు చెరువుల రక్షణకు నడుం బిగించింది. చెరువుల చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. రాజేంద్రనగర్, చందానగర్ పరిధిలో కనుమరుగైన చెరువు స్థలాలను కాపాడారు అధికారులు. గ్రేటర్ పరిధిలోని బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూకటి వేళ్లతో పెకిలిస్తోంది. హైదరాబాద్లోని బూమ్రుఖా ఉద్దవాళ్, ఈర్ల చెరువు బఫర్ జోన్లో చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హసన్ నగర్లో బూమ్రుఖా ఉద్దవాళ్ చెరువు కబ్జాదారుల చేతుల్లో పడి నామరూపాలు లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. భారీ పోలీసు బందోబస్తుతో చెరువు ప్రాంతానికి చేరుకున్నారు. చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. ఎవరూ లోనికి రాకుండా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. చందానగర్ సర్కిల్, హఫీజ్పేట్ డివిజన్, వైశాలినగర్లో ఈర్ల చెరువు బఫర్ జోన్లో ఇటీవల 3 భవనాలను అక్రమంగా నిర్మించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో భవనాలను కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి మరీ కూల్చివేతలను పరిశీలించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 184 చెరువులుండగా ఇరిగేషన్ అధికారులు వాటిపై హైడ్రాకు నివేదిక సమర్పించారు. కనుమరుగైన చెరువులపై ఫోకస్ పెట్టిన హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపడుతోంది. రాజేంద్రనగర్, షేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు. చెరువు బఫర్ జోన్లో నుంచి 30 మీటర్ల దూరంలోనే నిర్మాణాలు చేపట్టాలని సూచిస్తున్నారు అధికారులు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని, చెరువుల పరిసరాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు.